పెద్దగంటాడ ఏరియాలో దళితుల భూములపై కన్నేసిన 65వ వార్డు కార్పొరేటర్ కేబుల్ మూర్తి వాళ్ళ బామ్మర్ది కాంట్రాక్టర్ నాయుడు గారు గతంలో ఎస్సీలకి భూములు కేటాయించారు. 10 ఎకరాల ఆ భూమిని కిటుకో ఇల్లు కట్టి ఎకరా భూమిని కేటాయించిన భూమిని ఈరోజు రాత్రి పాకలు వేసి వాళ్ళ నిర్మాణాన్ని ఆక్రమించి మన దళితుల మీద ఇంత కచ్చగట్టి ఈ ప్రజాప్రతినిధులు ప్రజలకు సాయం చేయవలసి పోయి అక్రమాలని ఇదిగో కబడ్దారు చెప్తున్నాను. ఈరోజు దళితుల సమావేశం ఏర్పాటు చేసి ఈ రాష్ట్రం ఈ జిల్లా మొత్తం దళిత నాయకులందరూ ఈ ప్రాంతానికి వచ్చేటట్టు ఇది నిర్ణయం తీసుకుంటాం. సాయంత్రం అన్ని సంఘాలను పిలిపించి ఒక ఏకతాటిగా తీసుకొచ్చి ఇది ఉద్యమ రూపంగా ఇది నేను ముందుకు తీసుకెళ్తానని గతంలో పల్లా శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు ఆయన ఆధ్వర్యంలో మాకు కలెక్టర్ గారు ఉండేటప్పుడు మాకు కేటాయించిన ఎకరా భూమిని ఈ రోజు అన్యాయకాంతాలు చేసి భూ కబ్జాలు చేసి ఇలాంటివి ఇంకా ముందుకు ఎస్సీ వాళ్ళు దళితులు భూముల మీద కన్నేసారా, మీరు అక్రమంగా సంపాదించిన సంపాదన మీరు అక్రమంగా ఏదైతే భూములు ఉన్నాయో మీరు ఎన్ని కబ్జాలు చేశారో అవన్నీ బయటకు వస్తాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు సాయంత్రం దళిత సంఘాల నాయకులతో ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేస్తామని తెలియజేస్తూ ప్రెస్ వారు దీన్ని మట్టుగా మీరు ఏ విధమైన ఖండించాలి. ఆ రోజు ఎంఆర్ఓకి ఇచ్చాము, ఎమ్మెల్యేకి ఇచ్చాము, ఆ రోజు కంప్లైంట్లు కూడా పెట్టాము, గతంలో కూడా కొట్టడం జరిగింది. ఈ రోజు రాత్రి కట్టడం ఇది అన్యాయం అని ఖండిస్తూ మూర్తి గారికి కబడ్దారు అని చెప్తూ, ఎందుకంటే ఇలాంటి కబ్జాలు మీరు ఎన్ని చేశారో మాకు అన్నీ తెలుసు, అలాగన్నీ బయటకు వస్తాయని ఈ సభాముఖంగా తెలియజేస్తూ మా దళిత సంఘాలను పిలుపునిస్తాం. Yeah.